అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆవిషిన ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒక్కసారి వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లరా, ఆత్మ సంబంధమైన వారు అన్నిటినీ వివేచించును. అంటే ఆత్మ సంబంధమైన వాళ్ళంటే దేవుని పిల్లరా, అంటే వీళ్ళు లోక సంబంధాలు కాదు, శరీర సంబంధాలు కాదు, ఆత్మ సంబంధాలు అనగా పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుతారో అట్టి వారంట అన్ని సంగతులను, అంటే లోక సంబంధమైనవేయో, ఆత్మ సంబంధమైనవేయో, దేవుని సంబంధమైన ఏంటో, దైవ సంబంధమైన ఏంటోనని అన్నిటిని వివేచించి బ్రతుకుతారంట. భూమి మీద ఉన్న దేవుని స్వరూపం పోలిక కలిగిన పిల్లలందరూ అన్నిటిని వివేచించి బ్రతకగలిగే, ఆత్మ సంబంధంగా బ్రతకగలిగే విధంగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనని కృప కలిగిన నామని కొందనాలు తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందగలిగే భాగ్యమే తండ్రి. అన్నిటిని వివేచించి దుష్టత్వానికి దూరంగా నీకు దగ్గరగా ఉండి నీ వలన స్వస్థత పొందే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.